హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఎగ్లెస్ మాయిస్ట్ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ లేకపోయినా కూడా కేక్ని ఇంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చా అని మీరే అంటారు, అంత బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ లేకపోయినా కూడా ఇంత బాగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చా అని మీరే అంటారు, అంత బాగుంటుంది. చాలా మాయిస్ట్ గా ఉంటుంది, అలానే చాలా సాఫ్ట్ గా, చాలా స్పంజీగా కూడా వస్తుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలానే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. లేట్ చేయకుండా ఈ ఎగ్లెస్ మాయిస్ట్ చాక్లెట్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3/4 కప్ వరకు ఆయిల్ ని కూడా వేసుకోవాలి. 3/4 కప్ అంటే ఏమీ కాదండి, 1 కప్పు కన్నా తక్కువ, అలానే 1/2 కప్ కన్నా ఎక్కువ అన్నమాట. 1/2 కప్ కి 1 కప్ కి మధ్యలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ ను కూడా వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ప్లేస్ లో మీరు కావాలి అంటే పెరుగును కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, అలానే 1/2 కప్ వరకు పాలను కూడా వేసుకోవాలి. పాలు ఏ పాలైనా యూజ్ చేసుకోవచ్చు. పచ్చి పాలను కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలను కానీ వేసుకోవచ్చు. బట్ ఏ పాలు వేసుకున్నా కూడా రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలను మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అని ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పంచదార బాగా కరిగేంత వరకు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం పంచదార డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మిక్స్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. కనీసం 15 మినిట్స్ పాటు ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీకు కష్టమో అనిపిస్తే డైరెక్ట్గా మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ని వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు అంటే పంచదారకి బదులుగా పంచదార పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ పంచదార పొడిని యూజ్ చేసుకున్నట్లయితే 1 and 1/4 కప్ వరకు పంచదార పొడిని వేసుకోవాలి. సో పంచదార బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మైదాని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మైదాని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. 2 ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకున్న తర్వాత జల్లించుకోవాలి. కొద్దిగా జల్లించుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ జల్లించుకోవాలి. ఒకసారి జల్లించి వేసి మిక్స్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా కొద్దిగా జల్లించుకుంటూ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే 1 టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని కూడా వేసుకోవాలి. చాక్లెట్ కేక్లో కాఫీ పౌడర్ వేసినట్లయితే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా జల్లించుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కేక్ బ్యాటర్ ఎప్పుడు కూడా మనకు నచ్చినట్టుగా ఎటు పడితే అటు మిక్స్ చేయకూడదు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సో బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తుంది, అందుకని ఇందులో నేను కొద్దిగా పాలని వేస్తున్నాను. కేక్ బ్యాటర్ అనేది థిక్గా ఉన్నట్లయితే ఇలా పాలని వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. పాలు ఇంత అని క్వాంటిటీ ఏమి ఉండదండి. పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా పాలని వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ ఎప్పుడైతే మీకు థిక్గా ఉందో అప్పుడు కేక్ అనేది పైన హార్డ్గా ఉంటుంది అనమాట. కేక్ బ్యాటర్ ఎప్పుడైతే ఇలా పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటుందో అప్పుడు కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. సో కేక్ బ్యాటర్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ కేక్ బ్యాటర్ని ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న 8 ఇంచ్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్కి 8 ఇంచ్ కేక్ టిన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 8 ఇంచ్ కానీ 9 ఇంచ్ కానీ కేక్ మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో స్టాండ్ని ప్లేస్ చేసుకుని కేక్ టిన్ని కూడా ప్లేస్ చేసుకుని మూత పెట్టి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేసుకోవాలి. కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా ఇలా గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు 30 మినిట్స్ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత అనేది ఓపెన్ చేయకండి. నెక్స్ట్ ఈ కేక్ ప్రిపేర్ అవడానికి కనీసం 40 నుంచి 50 మినిట్స్ మధ్యలో టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. 40 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్ పిక్ క్లియర్ గా వచ్చినట్లయితే కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. కేక్ అనేది కుక్ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ గా కేక్ కుక్ అయిన తర్వాత వెంటనే ప్యాన్ లోంచి తీసి బయట పెట్టుకోవాలి. ఈ కేక్ పూర్తిగా చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే వదిలేసేయాలి.
కేక్ తొందరగా చల్లారబెట్టుకోవడానికి ఫ్యాన్ కింద పెట్టకూడదండి. అలా పెట్టినట్లయితే పైన అనేది చాలా మాయిస్ట్గా అయిపోతుంది. ఈ కేక్ అనేది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 200 గ్రామ్స్ వరకు అంటే 200 గ్రాముల వరకు డార్క్ చాక్లెట్ని తురుముకొని వేసుకోవాలి. డార్క్ చాక్లెట్ కోసం మీకు కాంపౌండ్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 200 గ్రామ్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. చాక్లెట్ మీరు యూజ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోది డైరెక్ట్గా తీసి యూజ్ చేయకండి. ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వాటర్ డ్రాప్ అనేది అసలు ఉండకూడదు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కలిసేంత వరకు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చాక్లెట్ అనేది ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. ఇలా కంప్లీట్గా మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ గనాష్ అనేది ఇలా షైనీగా స్మూత్గా ఉంటుంది. అప్పటి వరకు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ గనాష్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ చల్లారబెట్టుకున్న కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత పైన బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ ని వేసుకోవాలి. చాక్లెట్ మొత్తం కూడా కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా ఈ చాక్లెట్ గనాష్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. గ్రిల్ ర్యాక్ అనేది మీ దగ్గర లేనట్లయితే ప్లేట్ లో ఒక బౌల్ ని ప్లేస్ చేసుకుని ఆ బౌల్ మీద కేక్ ని పెట్టుకున్న తర్వాత చాక్లెట్ గనాష్ ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చాక్లెట్ గనాష్ వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో 1 గంట వరకు ఉంచిన తర్వాత ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి వెంటనే కట్ చేసేస్తున్నానండి. అదే ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే చాక్లెట్ గనాష్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ కేక్ చాలా మాయిస్ట్ గా ఫ్లఫీగా సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటుంది. ఎగ్ ఓవెన్ బీటర్ అలానే బటర్ అవసరం లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా ఈ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ మీరు రెసిపీని ప్రిపేర్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఎగ్లెస్ చాక్లెట్ మాయిస్ట్ కేక్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.